అందరికీ నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. వారెవరో కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితం, అలాగే సినిమా రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ ఏ విధమైన సరే వారు చెప్పారంటే 100కి 100% జరిగి తిరుగుతుంది. వారే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. బీఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే గురుగారు, తదుపరి మిథునం రాశి. సో మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. కాకపోతే మే 9వ తేదీ నుండి 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే పదవులు విపరీతంగా వరిస్తాయి. జనాల్లో వశీకరణం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి 100కి 1000 రూపాయల లాభం గోచరిస్తూ ఉంది. స్త్రీలకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి. కళాకారులకు క్రీడాకారులకు అవకాశాలు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఏ రంగంలో ఉండేవారైనా సరే ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. సో చాలా పాజిటివ్ సంచలనాలు ఉంటాయి. చాలా పాజిటివ్గా వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారికి రెమెడీస్ లేవు, ఎలాంటి సమస్యలు కూడా లేవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా మనం చూసాం కరోనాకు సంబంధించి అట్లా విపత్కర పరిస్థితులు వచ్చాయి. మరి ఈ సంవత్సరం ఓవరాల్గా ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీనరాశిలో ఏర్పడతా ఉంది. సో మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము మనకు సంవత్సరానికి రాజు రవి. సో అందుకని ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు, సునామీలు, భూకంపాలు, ప్రకృతి పరంగా కొన్ని విలయాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, తర్వాత వాహన ప్రమాదాలు, తర్వాత విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో, అందంగా ఉండేవాళ్ళు ఎవరు? హీరోయిన్స్, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి. అలాగే రాజు అంటే రాజకీయ సంఘంలో సంచలనాలు ఉంటాయి. అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్లకు సంచలనాలు ఉంటాయి. అంటే ఎక్కడైతే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఉంటాయో, అందం ఉంటుందో, రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. విశ్వావసునామ సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్టులు, అలాగే వాహన ప్రమాదాలు, అలాగే ఏదో ఒక సంచలనం. ఉదాహరణ మనకు ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం 100 పెరుగుకుంటూ 2028 వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకృతిపరమైన బీభత్సాలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము, సో ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దేవుణ్ణి పాటిస్తే మంచిదండి? వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శనికి సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం. రెమెడీస్, ఆ రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే.